పచ్చని అడవి అనుకోకుండా ఎర్రగా మారిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదా సెలయేళ్లు పిల్ల కాలువల్లో నీళ్లు అన్ఎక్స్పెక్టెడ్ గా రక్తంలా మారిపోతే అదే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఏంటిది, దీని కథ ఏంటి తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లోని కర్రెగుట్టలు మావోయిస్టుల నెత్తురుతో ఎర్రగా మారిపోతున్నాయి. దాదాపు 30,000 మంది ఆర్మీ అట్లాగే పోలీసులు కలిసి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లోని కర్రెగుట్టల్లో ఆల్మోస్ట్ 1000 మంది మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఈ కూంబింగ్ జరుగుతుంది. దాదాపు 40 మంది మావోయిస్టులు చచ్చిపోయినట్టు అనఫిషియల్ గా తెలుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం 6 చచ్చిపోయారని బుకాయిస్తున్నారు. ఈ నక్సలైట్ల ఏరువేతకి కేంద్ర హోంశాఖ పెట్టిన పేరు కగార్. కగార్ అంటే సరిహద్దులు. 2025 జనవరి నుంచి ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఈ ఆపరేషన్ కగార్ నడుస్తుంది. ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను అమాయక గిరిజనులు ఊచకోత కోస్తున్నారని, అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్కౌంటర్ కి బలయ్యారనే విషయం కూడా బయటికి లెక్కలు సరిగా చెప్పట్లేదని పౌర హక్కుల సంఘాల నేతలతో పాటు మావోయిస్టుల సానుభూతి పరులు కూడా చాలా సందర్భాల్లో వేరుకుంటున్నారు. ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మావోయిస్టు కమిటీ నేతలతో శాంతి చర్చలు జరపండి, ఈ ఊచకోత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, చాలా మంది కేంద్ర హోంశాఖను కోరుతున్నారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత కోతా ఉన్నారు. ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏర్ పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అప్పటి వరకు ఈ మావోయిస్టుల కాల్చివేత, ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో జరుగుతున్న ఈ కూంబింగ్, ఇవన్నీ పత్రికల్లో కొంత మేరకు వస్తున్నప్పటికీ ఈ ఆపరేషన్ కగార్ అనేది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నది మాత్రం బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచే. అదే రోజు ప్రొఫెసర్ హరగోపాల్ మరొకిద్దరు కలిసి ఒక శాంతి కమిటీ పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిరు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏమన్నారు, జానారెడ్డి మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉంది, ఆయన సంప్రదించి ఏదైంది చెప్తాను. జానారెడ్డితో భేటీ అయిన తర్వాత జానారెడ్డి చెప్పింది ఏంటంటే, మనం ఒకసారి మన అధిష్టానాన్ని కనుక్కొని ఈ విషయంలో ముందుకెళ్దాం అని చెప్పి జానారెడ్డి చెప్పిండు. సో ఇదంతా ఇట్లుంటే ఏంటంటే, పహల్గామ్ దాడిని, అంటే రీసెంట్ గా పహల్గామ్, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టుల మీద టెర్రరిస్టుల అటాక్ ని, మావోయిస్టుల ఊచకోతని చాలా మంది కంపేర్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే, ఆర్మీ ఈ ఆపరేషన్ కగార్ లో పాల్గొనడం. ఆర్మీ అనేది పూర్తిగా దేశ రక్షణ బాధ్యతలు చూడాల్సింది. అట్లాంటి ఆర్మీని తీసుకొచ్చి మన దేశంలో, మన దేశ పౌరులైన మావోయిస్టుల మీద తుపాకులు ఎక్కుపెట్టించడం, బార్డర్ లో రక్షణ గాలికి వదిలేయడం వల్లనే అట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని. ఈ ఆపరేషన్ మెయిన్ మోటివ్ ఏంటంటే మావోయిస్టులను పట్టుకోవడం కాదు, అట్లాగే మావోయిస్టులను చట్టం ముందు నిలబెట్టడం కాదు, కేవలం మావోయిస్టుల ఏరువేత, వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు పిట్టల్లా కాల్చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చాలా మంది మానవ హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేతలు కూడా ఒక లేఖను బహిరంగంగా విడుదల చేశారు. ఈ విషయం మీదనే మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖలు రాశారు. ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా చర్చలకు వస్తామని చెప్పేసి వాళ్ళు ఒకవైపు నుంచి చెప్తుంటే, ఆ చర్చల్ని యాక్సెప్ట్ చేయకుండా కేవలం వాళ్ళని చంపేయడమే ఉద్దేశంగా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అయినా ఇవేవి కేంద్ర హోంశాఖ పట్టించుకోవట్లేదు. మావోయిస్టులకి ఒకే ఒక హెచ్చరికతో బలగాల్ని ముందుకు కదిలిస్తుంది. అదేంటంటే, అయితే లొంగిపోండి, లేదంటే చచ్చిపోండి. ఇదే మావోయిస్టులకి కేంద్ర హోంశాఖ చేస్తున్న అల్టిమేటం. మరి ఇదంతా కరెక్టేనా? 100 మందిని చంపిన కసబ్ లాంటి ఒక దేశద్రోహిని, ఒక టెర్రరిస్ట్ నే దాదాపు 10 ఏళ్ల పాటు రకరకాలుగా విచారించి, కోర్టులు, ఆ పై కోర్టులు, కింది కోర్టులు, పై కోర్టులా రకరకాలుగా విచారించి తర్వాత ఉరిశిక్ష విధించినాం. అలాంటిది మన దేశ పౌరులైన మావోయిస్టులను ఎలాంటి విచారణ లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు పిట్టల్లా కాల్చేసే అధికారం కేంద్ర హోంశాఖ ఎవరిచ్చారు? ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడమే కదా. అంతేకాదు, రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎంతో అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప దేశం అంతర్గత వ్యవహారాల్లో ఆర్మీని ఇన్వాల్వ్ చేయొద్దు. మావోయిస్టుల్ని అడ్డగోలుగా ఊచకోత వేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది కేంద్రానికి? ఇది కరెక్టేనా? రాజ్యాంగం దీనికి అంగీకరిస్తుందా? ప్రజాస్వామ్యయుతంగా ఇది చెల్లుతుందా? ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడమే కదా. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.